It's a joy and privilege for me to be with you on this Lord's Day. ఈ ప్రభు దినాన మీతో కూడా ఉండటం ఎంతో ఆనందంగాను ఆధిక్యతగాను Yes, it's భావిస్తున్నాను. good to see a lot of people today in the church. ఈ దినాన మందిరంలో చాలా మందిని చూడటం చాలా మంచిగా ఉంది. Yeah, so these days the preachers are used to preach to empty places. ఈ దినాల్లో బోధించేటువంటి వారు ఖాళీ స్థలాలకు బోధించేటువంటి దినాలు. So now I see a lot of smiling faces, especially a lot of young people today. ఈ దినాన చాలా మంది మీరందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. యవనస్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు. We sang a beautiful song, Walking with Jesus. ఇప్పుడు మనం ఒక చక్కని పాటని పాడాం, ఇంగ్లీష్ పాట, So యేసుతో నడుచుట. walking with Jesus, walking with Jesus. యేసుతో నడుచుట, యేసుతో నడుచుట. So walking in the sunshine, walking in the shadows. మనము ఎండ ఉన్నప్పుడు, తర్వాత నీడ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, దుఃఖాల్లో యేసుతో నడుచుట అని చెప్పవచ్చు. So today I am going to talk about walking on the waves, walking in the storm. మనము Walking on the waves, walking in the storm. అలల మీద నడుచుట, తుఫానుల్లో నడుచుట గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. Yes, walking on the sunshine is very easy. ఈ యొక్క ఎండలో నడవడం అంటే అంత మంచిగా ఉన్నప్పుడు నడచడం చాలా Walking in the shadows, nice breeze is okay. మంచిగా చల్లని గాలి వీచేటప్పుడు నడవడం చాలా సంతోషం. Walking in the storm is difficult. తుఫానుల మధ్యలో నడవడం చాలా కష్టం. Walking on the water is impossible. ఈ యొక్క నీళ్ల మీద నడవడం అనేది అసాధ్యం. But today we are called to do that. అయితే ఆ విధముగా నడవటానికి మనం పిలువబడ్డాం. Matthew's Gospel, చూడండి, మత్తయి సువార్త chapter 14, 14వ అధ్యాయం, verse 22 to 33. 22 నుండి 33 వరకు We see one of the miracles done by the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం The చూస్తున్నాం. miracles of the Lord authenticate his personality and his ministry. యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. And there are around 40 miracles recorded in the scriptures. ఈ యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల్లో సుమారుగా ఒక 40 అద్భుతాలు They all can be లిఖించబడ్డాయి. categorized into 4 different ఈ categories. అద్భుతాలన్నింటినీ మనం 4 భాగాలుగా చేయవచ్చు. The first category of the miracles over nature. ఆయన మొట్టమొదటి ఒక కేటగిరీ ఏంటంటే ఈ సృష్టిని విషయమై, అంటే సృష్టిని ఆయన అధికారం చూపిస్తూ ఆయన చేసినటువంటి To అద్భుతాలు. show his power and authority over nature. ఈ యొక్క సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని ఆయన చూపిస్తూ చేసిన He అద్భుతాలు. walked on water. ఆయన నీళ్ల మీద He నడిచాడు, stilled the storms. ఆయన తుఫాను He ఆపివేశాడు, broke 5 loaves and 2 fish and fed 5,000 people. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మందికి భోజనం పెట్టాడు. Yeah, he took and fed 7,000 people one time. మరి ఒకసారి ఆయన 7,000 మందికి So పంచిపెట్టాడు. all these miracles he did in order to prove that he has power and authority over nature. ఇవన్నీ ఆయన చేసి సృష్టి మీద తనకు అధికారం ఉంది అని నిరూపించాడు. The second category of miracle over diseases. తర్వాత రెండవ గుంపు అద్భుతాలు ఏంటంటే ఆయనకి రోగముల మీద ఉన్నటువంటి అధికారం. He gave eyes to the blind. ఆయన గుడ్డి వారికి He కళ్ళిచ్చాడు, gave ears to the deaf. చెవిటి వారికి He చెవులిచ్చాడు, raised the paralytic. ఈ యొక్క పక్షవాయువు. పక్షవాయు గలవాన్ని లేపాడు. He cleansed the lepers. తర్వాత కుష్ఠ రోగుల్ని To శుద్ధీకరించాడు. prove that he has authority and power over each and every part of human body. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం మీద ఆయనకు అధికారం ఉందని నిరూపించాడు. The third category of miracles over the human death. తర్వాత మూడవ గుంపుగా మనం మూడవ భాగంగా దేని చెప్పొచ్చు అంటే మరణం మీద ఆయనకున్న అధికారం. He raised Lazarus from the dead. లాజరు చనిపోయినప్పుడు తిరిగి He లేపాడు. raised the son of the widow. ఆ విధవరాలి కుమారుణ్ణి He చనిపోయినప్పుడు raised the daughter of Nair. తర్వాత నాయురు కుమార్తెని To మరణించినప్పుడు prove that లేపాడు. he has power and authority over human life and death. ఆ యొక్క మానవ జీవితం మీద, జీవం మీద, మరణం మీద ఆయనకు అధికారం ఉందని The నిరూపించాడు. fourth category of miracles తర్వాత యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాల్లో 4వ over కేటగిరీ the ఏంటంటే demons. దయ్యముల మీద అధికారం. Many times he drove the demons from several people. అనేక సార్లు అనేక మంది వ్యక్తుల్లో నుంచి ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు. So to prove his personality and authenticate his ministry. ఆయన యొక్క పరిచర్యని నిరూపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని ఏంటో నిరూపిస్తూ ప్రభు ఈ అద్భుతాలన్నీ చేశాడు. In Matthew chapter 14, ఇక్కడ మత్తయి సువార్త is a 14వ wonderful అధ్యాయంలో chapter. ఇది అద్భుతమైనటువంటి This ఆశ్చర్యమైనటువంటి is done 1 year before the Lord went to the cross. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు సిలువ మీదకి వెళ్ళక ముందు 1 సంవత్సరం కాలం క్రిందట And జరిగినటువంటి he was సంఘటనలు growing in రాయబడ్డాయి. popularity. ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఎంతో
ప్రసిద్ధి చెందేటువంటి దినాలు. Chapter 14, first 12 verses. 14వ అధ్యాయం మొదటి 12 వచనాలు We మనం see చూస్తే John the Baptist was beheaded. అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తల కొట్టబడింది. And it was a disturbing time. అది ఎంతో కలవరంతో నిండినటువంటి దినాలు. And verse 13 onwards, 13వ వచనం నుంచి మనం verse చూస్తే 21, 21 వరకు we see the miracle of feeding 5,000 with 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి భోజనం పెట్టినటువంటి అద్భుతం. And it's the time of Passover. ఇది పస్కా సమయం. And multitudes came to him. ఎంతో మంది జన సమూహాలు And he యేసుక్రీస్తు preached to them. వారందరికీ ఆయన బోధించాడు. And then he fed them. తరువాత వారికి ఆయన భోజనం పెట్టాడు. So they all enjoyed and ate full and glorified God. వారందరూ కూడా ఆ భోజనాన్ని తిన్నారు, తృప్తి పొందారు, తర్వాత దేవుణ్ణి మహింపరిచారు. And finally these multitudes were so happy they wanted to make him a king. ఈ యొక్క జన సమూహాలు ఎంతగా సంతోషిస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా చేయాలని ఇష్టపడ్డారు. Oh, this is the best king that we can ever have. ఇలాంటి రాజు గనక మనకుంటే చాలా బాగుంటుంది. We are having nice messages from him. మంచి మంచి వర్తమానాలు చెప్తున్నారు. Every day free food is coming. ప్రతిరోజు ఉచితంగా భోజనం దొరుకుతుంది. All our diseases are getting healed without any cost. మనకి ఏం జబ్బు వచ్చినా హాస్పిటల్ కి పోకుండా బాగైపోతుంది. And all the demons are driven out. తర్వాత మనలో దయ్యాలు ఉంటే అవి ఊరకనే It's a time of joy and peace. కాబట్టి ఎంతో సంతోషం సమాధానంతో ఉన్న దినాలు. There is no better than the king than Jesus. కానీ యేసు ప్రభువారి కంటే ఇంకా మంచి రాజు మనకి ఎక్కడ దొరుకుతాడు? They want to forcefully make him the king. కాబట్టి బలవంతంగా యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలని ఇష్టపడ్డారు. And realizing that, అప్పుడు ఆ విషయాన్ని యేసు ప్రభువు and he గుర్తించి constrained the disciples to go to the other side of the lake. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అద్దరికి వెళ్ళాలని వారిని బలవంత పెట్టాడు. And then he sent the multitudes away. వారిని ఆ విధంగా అద్దరికి పంపించి ఈ యొక్క జన సమూహాలను ఆయన పంపివేశాడు. And then he went to a mountain side to pray. ఆ తరువాత ఆయన ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో గడిపాడు. And these disciples started going towards other side in the boat. ఆ విధంగా అద్దరికి యొక్క దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. Suddenly there was a storm. అప్పుడు అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. The waves were hitting the boat. ఆ యొక్క అలలు వచ్చి ఆ దోణిని కొడుతూ They were ఉన్నాయి. afraid of their life. వారు మేము బ్రతుకుతామా అనేటువంటి నమ్మకం లేకుండా ఉన్నారు. Oh, they were fearful. వారు ఎంతో భయంతో They నిండి were ఉన్నారు. discouraged. వారు ఎంతో నిరుత్సాహంలో They are ఉన్నారు. hopeless. వారికి ఇంకా ఆశ They లేకుండా did not ఉన్నారు. know what to do. ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వారు It ఉన్నారు. is the fourth watch of the night. అది రాత్రి వేళ 4వ జాము. That means around 3 o'clock to 6 o'clock in the morning. అంటే ఉదయకాలం అంటే వేకువన 3 గంటలు 4 గంటల సమయం. In the middle of the night, మధ్యరాత్రిలో there is a pitch darkness everywhere. అక్కడ ప్రతి చోట కటిక చీకటి నిండి And these ఉన్నప్పుడు waves are hitting them. ఆ రాత్రి చీకటి అంధకార సమయంలో అలలు వచ్చి దోణిని కొడుతూ And the ఉన్నప్పుడు storm is hitting them. ఆ యొక్క తుఫాను వచ్చి ఆ అలను దోణిని కొడుతూ They did ఉన్నప్పుడు not know what to do. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో And వారు in ఉన్నారు. that condition, ఆ సమయంలో Jesus came walking on water to them. యేసు క్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడుస్తూ వారి దగ్గరికి And వచ్చారు. when they saw Jesus, వారు యేసుని చూచినప్పుడు they thought it is a ghost. వారు అనుకున్నారు ఒకవైపు తుఫాన్ అనుకుంటే రెండో వైపు ఇప్పుడు భూతం వస్తుంది. They cried out in their voice, కాబట్టి వారు ఎంతో ఎలుగెత్తి మొరపెట్టారు. "Oh, it is a ghost is coming. ఇప్పుడు భూతం వస్తుంది Oh, అనుకున్నారు. now we have double problem. ఇప్పుడు మాకు రెండంతల సమస్య ఉంది. So somehow we can survive and struggle to come to the shore and through the storm. ఏదో రకంగా కష్టపడి ఈ తుఫానులో దోణిని నడిపించుకొని ఆ దరికి చేరదాం But అనుకుంటుంటే how can we get saved from this ghost also?" ఇప్పుడు ఈ భూతం నుంచి ఏ విధంగా తప్పించుకోగలం? So they were more afraid. ఇప్పుడు వారు ఇంకా భయం అధికమైంది. And then the Lord told them, అప్పుడు ప్రభు చెప్పాడు, "Be of good cheer. ఆ, ధైర్యం ధైర్యం తెచ్చుకోండి. తెచ్చుకొనుడి. It is I. ఇదిగో నేనే, Fear not." భయపడకుడి. Oh, then the disciples heard the voice. అప్పుడు ఈ యొక్క స్వరాన్ని శిష్యులు విన్నారు. And the Peter said, అప్పుడు పేతురు "Lord, అన్నాడు, if it is you, tell me to come. I will also come walk on water." ప్రభువా నీవే గనకైతే నేను నీ యొద్దకు నడిచి వచ్చుటకు సెలవిమ్మని చెప్పాడు. And the Lord said, "Come." అప్పుడు ప్రభు అన్నాడు, రమ్ము అన్నాడు. And Peter got out of the boat అప్పుడు పేతురు దోణిలో నుండి దిగి and started walking on the water. నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు. And when after some time, కొంత సమయం గడిచిన he తర్వాత saw the winds, అప్పుడు గాలిని he పేతురు saw the waves, ఆ యొక్క అలలను and చూశాడు. slowly started sinking. నెమ్మదిగా మునిగిపోవటం ప్రారంభం. And then he cried out, అప్పుడు తిరిగి ప్రభువుకి "Lord, save me, Lord." ప్రభువా నన్ను రక్షించు So అన్నాడు. immediately Jesus stretched out his hand వెంటనే యేసు తన చెయ్యిని చాపి and lifted him up. ఆ పేతురుని పట్టుకొని "Oh, లేవనెత్తాడు. you of little faith, ఓ అల్ప విశ్వాసి why అన్నాడు. did you doubt?" ఎందుకు నీవు సందేహపడ్డావు? And then he lifted him and they both came to the boat. ఆ విధముగా చెప్పి అతని లేవనెత్తి వారిద్దరూ కూడా
ధోనిలోనికి And వచ్చారు. when they came into the boat, వారు ఎప్పుడైతే ధోనిలో అడుగు they పెట్టారో all worshipped God. వారందరూ దేవుణ్ణి ఆరాధించారు. Truly, you are the Son of God. నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కారు. Wonderful miracle the Lord has done here. ఇక్కడ ప్రభు ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యం It is జరిగించారు. a double miracle. ఇది రెండంతల అద్భుతం. First, walking on the water is one miracle, ఒకటి నీళ్ల మీద నడవడం, and the second is stilling the storm. రెండవది తుఫానుని ఆజ్ఞాపించి So at the నిమ్మలపరచడం. end of the miracle, ఈ యొక్క రెండు అద్భుతాల చివరన they worshipped him. You are truly the Son of God. వారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు వారికి మొక్కారు. And their lives were transformed. వారి యొక్క జీవితాలు రూపాంతరపరచబడ్డాయి. Their doubts were cleared. వారి యొక్క సందేహములు The fear is నివారించబడ్డాయి. gone. వారిలో ఉన్నటువంటి భయం The పోయింది. waves are gone. వారిలో ఉన్నటువంటి అలలు The storm తీసివేయబడ్డాయి. is gone. తుఫాను తీసివేయబడింది. Oh, they are in the appreciation of the deity of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని వారు అభినందించారు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, sometimes కొన్నిసార్లు the Lord allows us to go through the storms, కొన్నిసార్లు మనం ఈ తుఫానుల్లో నుంచి వెళ్ళడానికి through ప్రభు the అనుమతిస్తాడు. difficult times. కష్టకాలాలు పంపిస్తాడు. It may not be our problem, అది మన సమస్య but it కాకపోవచ్చు. may be the storm that we are in because of the world around us. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ తుఫాను లాంటి పరిస్థితులు వస్తాయి. So today, the whole world is going through the storm. ఇప్పుడు ఈ ప్రపంచం అంతయు కూడా తుఫాను లాంటి పరిస్థితుల్లో నుంచి The వెళ్తుంది. last 8 months, గడిచినటువంటి 8 నెలల్లో the whole world is filled with this fear of coronavirus. ఈ కరోనా వైరస్ గురించినటువంటి భయంతోటి లోకమంతా నిండిపోయింది. There are millions of people impacted. ఎన్నో కొన్ని లక్షల 10 లక్షల కొలది ప్రజలు దీని బారిన పడ్డారు. Many lakhs of people died, కొన్ని లక్షల మంది చనిపోయారు. and the economies are crashing. ఈ యొక్క ఎకానమీ కూడా అంతా కూడా అది కుప్ప కూలిపోతుంది. Businesses are closing. ఈ యొక్క బిజినెస్ వ్యాపారాలన్నీ కూడా మూతపడుతున్నాయి. People are losing jobs. ప్రజలు చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. There is everybody is filled with fear. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భయంతో నిండి ఉన్నాడు. And what about our future? మా యొక్క భవిష్యత్తు ఏంటి? How will we recover? మేము ఏ విధంగా తిరిగి Is సంపాదించుకోగలం? there a future for us at all? అసలు మాకు భవిష్యత్తు అనేది ఉంటదా? When will we get jobs? ఎప్పుడు తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయి? It totally shattered our lives. కాబట్టి ఈ విధంగా జీవితాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయి. So the most impacted people are because of the coronavirus are the young people. ఈ యొక్క కరోనా వైరస్ని బట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి వారు ఎవరంటే యవనస్తులు. All the old people anyway they lived their lives. ఆ వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలాగో వాళ్ళ జీవితం అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపని వెళ్ళిపోవాల్సింది. ఈ రోజు కాకపోతే But రేపు. these young people only have bright future. ఇప్పుడు యవనస్తులు ఎవరైతే మాకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని They have అనుకుంటున్నారో so many dreams. వాళ్ళకి చాలా కళలు Oh, ఉన్నాయి. I want to do this job. నేను ఈ ఉద్యోగం I చేద్దాం, want to progress in my career. నా యొక్క కెరియర్ లో ముందుకెళ్దాం I want to అనుకున్నాను. get married. నేను వివాహం I have to చేసుకున్నాను, establish my family. నా యొక్క కుటుంబాన్ని I స్థాపించాలి, want to do this. నేను అది I చేయాలి, want to do that. అది చేయాలి. I want to start a నేను business. వ్యాపారం I ప్రారంభించాలి, want to get name and fame. నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. So many dreams. ఎన్నో కలలు కన్నారు. Now all the dreams are, shattered. ఇప్పుడు ఈ కలలన్నీ అటు ఇటు అయిపోయాయి. People are filled with fear. ఇప్పుడు ప్రజలందరూ భయంతో నిండి ఉన్నారు. Fear of coronavirus. కరోనా వైరస్ వస్తుందేమో Fear భయం, of job loss. ఉద్యోగం పోతుందేమో Fear భయం, of business loss. ఈ వ్యాపారం తగ్గిపోతుంది Fear భయం, about the future. భవిష్యత్తుని గురించి భయం. It is all pitch darkness. ఇప్పుడు అంతా కూడా పరిస్థితి ఎలా ఉందంటే కటిక చీకట్ల. Like the disciples, శిష్యుల you వలె are also going through tough times. మనము కూడా కష్ట కాలాల్లో నుంచి వెళ్తున్నాం. This coronavirus ఈ కరోనా is వైరస్ only health problem. ఇది కేవలం ఒకవేళ హెల్త్ సమస్య కనుక అయి ఉంటే, But it is shattered and it is bringing fear to the whole world. ఇది కేవలం ఆరోగ్యపరమైన సమస్య కాదు కానీ ప్రతి ఒక్కరికి అన్ని ఏరియాస్లో భయంతో నింపేసింది. Because the major problem than the virus is the information. ఈ యొక్క వైరస్ కంటే కూడా ఇంకా ప్రమాదకరమైనది ఏంటంటే ఆ వైరస్ గురించి వచ్చేటువంటి వార్త. Every day we are getting new information. ప్రతిరోజు కూడా ఆ వైరస్ గురించి కొత్త కొత్త వార్తలు. Initially they said it will spread through droplets. మొట్టమొదటిసారి ఏమన్నారంటే ఆ డ్రాప్లెట్స్ బిందువుల ద్వారా మాట్లాడితే వచ్చేటువంటి బిందువుల ద్వారా వేరే వాళ్ళకి సోకుతుందని చెప్పారు. If you stay away then you are safe. నువ్వు సేఫ్గా ఉండాలంటే దూరంగా ఉండమన్నారు. Now they say it is coming through airborne also. ఇప్పుడు ఏమన్నారంటే దూరంగా ఉంటే సరిపోదు, గాలి నుంచి కూడా వస్తుంది. That means you should not breathe also. అంటే ఇప్పుడు ఇంకా గాలి పీల్చుకోకుండా So ఆగాలి. the air that I breathe you should not breathe. అంటే నేను పీల్చుకొని వదిలినటువంటి గాలి మీరు So పీల్చుకోవడం. where will we go? మరి ఇంకా ఎక్కడికి పోవాలి? Everybody has to go to a different planet to somehow survive. ఇంకా బ్రతకాలి అంటే ఇంకా భూమి మీద నుంచి వేరే గ్రహం మీదకి వెళ్ళాలి. ఒక్కొక్కడికి ఒక గ్రహానికి వెళ్ళాలి. అందరూ కలిసిపోకూడదు మరి. అందరు కలిసి వెళ్ళినా కుదరదు. Because through air it will come. ఎందుకంటే గాలి ద్వారా Where will we go? సో ఎక్కడికి వెళ్ళగలం? And initially they said it will not harm much.
మొట్టమొదటిసారి ఏమన్నారంటే అది వస్తుంది కానీ అంత ప్రమాదకరమైనది కాదన్నారు. Many people will be recovered. చాలా మంది రికవర్ అయిపోతారన్నారు. And then things are changing every day. అయితే ప్రతిరోజు కూడా కొత్త కొత్త వార్తలు. It will come through the people, dead people also. ఇప్పుడు ఏమన్నారంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు వస్తుంది అంటారు. That's why they are not even burying them, they are dumping them in the outside some hole. కాబట్టి చనిపోయినటువంటి మృతదేహాలను మనకి ఇవ్వకుండా వారే తీసుకెళ్లి భూస్థాపన చేస్తున్నారు. Terrible things are happening. కాబట్టి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం We are గమనిస్తున్నాం. not going to have even a decent burial also. కాబట్టి చనిపోయిన తర్వాత చాలా సహజ సిద్ధమైనటువంటి ఆ భూస్థాపన కార్యక్రమాన్ని చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. People are filled with fear. కాబట్టి ప్రజలు భయంతో నిండి ఉన్నారు. But the Lord is saying, ప్రభు అంటున్నాడు, fear not. భయపడకుము. In me you have solution for every problem. ప్రతి సమస్యకు నాలో జవాబు ఉంది. So in this condition, ఈ పరిస్థితిలో the disciples were going through శిష్యులు ఎలాంటి పరిస్థితుల్లో a వెళ్తున్నారు? terrible fear. ఎంతో భయంకరమైన They భయం. thought our future is gone. మా యొక్క భవిష్యత్తు ఇంక ఉండదేమో. Just a few hours before, అయితే కొద్ది గంటల క్రిందట they were enjoying the presence of God. వారు దేవుని సన్నిధిలో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. Free food, ఉచితంగా free భోజనం, messages, ఉచితంగా మెసేజ్, free healing, free healing. ఫ్రీగానే, Everything is free. ఉచితంగానే స్వస్థత అంతా They enjoyed heaven upon the earth. వారు పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తూ ఉన్నట్లుండింది. ఒక్క పూటలో మొత్తం తారుమారైపోయింది. ఇన్ వన్ పూట ఎవ్రీథింగ్ బికేమ్ డార్క్, పిచ్, స్టార్మ్, వేవ్. దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ దేర్ లైఫ్. ఒక్క పూటలోనే ప్రయాణం ప్రారంభించగానే మొత్తం మారిపోయింది. అలలు, తుఫాను, కటిక చీకటి. 2020 2020 we started gloriously. ఎంతో మహిమాన్వితమైనది, ఆనందంగా ప్రారంభించాం. We started around the word of God, దేవుని వాక్యంతో with the మనం promises ప్రారంభించాం. of God, దేవుని in the వాగ్దానాలు presence of తీసుకుని God, దేవుని సన్నిధిలో around the ప్రారంభించాం. table, ప్రభు బల్ల with చుట్టూ the worship we started. ప్రభువుని ఆరాధిస్తూ ఈ సంవత్సరం ప్రారంభించాం. Very soon అయితే త్వరలోనే whole world has turned upside down. ఈ యొక్క లోకమంతయు తలక్రిందులుగా చేయబడింది. Our lives are upside down. మన జీవితాలు కూడా తలక్రిందులుగా చేయబడ్డాయి. People are not able to complete their studies. యవనస్తులు, పిల్లలు వారి యొక్క చదువులు ముగించలేకపోతున్నారు. They are not able to write competitive exams. వారు ఆ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పరీక్షలు Not able హాజరవలేకపోతున్నారు. to get into jobs. వారికి ఉద్యోగాలు రావట్లేదు. Those people who got engaged are not getting married. ఎవరైతే వివాహం చేసుకుందామని ప్రదానం చేసుకున్నారో వారికి వివాహాలు So కావాలి. terrible things. ఎంతో భయంకరమైన పరిస్థితి. The Lord is saying, ప్రభు అంటున్నాడు, in the midst of all of that, ఈ పరిస్థితుల if you మధ్యలో come back to me, నీవు తిరిగి నా if you దగ్గరకు listen వస్తే, my voice, నా యొక్క స్వరాన్ని if you వింటే, see my vision, నా యొక్క దర్శనాన్ని నువ్వు I చూస్తే, will help you to walk on water. నీవు నీళ్ల మీద నడవటానికి నేను సహాయం Why చేస్తాను. did the disciples get into this condition? ఎందుకు శిష్యులు ఈ పరిస్థితిలోకి వచ్చారు? First of all, మొట్టమొదటిగా it is because of human will. వారి యొక్క స్వంత చిత్తాన్ని Human నెరవేర్చుకున్న will and human ways. మానవ మార్గాలు, మానవ చిత్తం. It's the God's will that he should come and offer himself as the Passover lamb on the cruel cross of Calvary. యేసు క్రీస్తు వారిని పట్ల దేవుడు కలిగినటువంటి చిత్తం ఏమిటంటే ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చి పస్కా పశువు వలె ఆయన తను తాను అర్పించుకోవడం. God wanted him to establish his kingdom. దేవుడు తన యొక్క రాజ్యాన్ని యేసు క్రీస్తు ద్వారా స్థాపించాలని ఇష్టపడ్డాడు. Spiritual kingdom first, మొట్టమొదట ఆత్మీయ రాజ్యం, and then the physical kingdom. ఆ తరువాత భౌతిక సంబంధమైన But the రాజ్యం. disciples' will is, అయితే శిష్యుల యొక్క చిత్తం they want the ఏంటంటే kingdom now. మొట్టమొదట మనం భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపిద్దాం. This physical kingdom we want to make, and they want to do their will. వారు తమ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మొట్టమొదటి మనం ఒక రాజ్యాన్ని స్థాపించి యేసుక్రీస్తు వారిని రాజుగా చేద్దాం. That's why they try to compel him to become a king. ఆ విధముగా యేసుక్రీస్తు వారిని రాజుగా చేయడానికి ఆయన వారు బలవంత పెట్టడానికి ప్రయత్నం చేశారు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సోదరి when you సోదరులారా, and I go away from the presence of God, from the will of God, నీవు నేను దేవుని యొక్క చిత్తాన్ని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు that's what will happen. అలాంటి పరిస్థితే మనం కొని తెచ్చుకుంటాం. They have the human will, not God's will. వారు దేవుని చిత్తము కాకుండా తమ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం You చేశారు. also see they have human worry. చూడండి, వారికి మానవ సంబంధమైనటువంటి కలవరంతో వారు నిండి They were ఉన్నారు. crying out, వారు ఎంతో మొరపెడుతూ oh, ఉన్నారు. there is a ghost. అయ్యో ఇక్కడ భూతం వచ్చింది అని And కేకలు they are వేశారు. crying out for their life, వారు తమ యొక్క ప్రాణముల కొరకై వారు భయపడుతూ ఉన్నారు. filled with worries. వారు ఎంతో కలవరంతో నిండి ఉన్నారు. And thirdly, we see human weakness. తర్వాత మానవ పరమైనటువంటి
బలహీనత. Physically they are weak. వారు భౌతికంగా బలహీనంగా ఉన్నారు. Emotionally they were weak. వారు మానసికంగా Spiritually they were weak. ఆత్మీయంగా కూడా వారు బలహీనంగా That is ఉన్నారు. what is happening to us. అదే మనకు సంభవిస్తుంది. So physically we are weak. మనం భౌతికంగా బలహీనంగా The ఉన్నాం. best of the best, the scientists, the doctors are not able to find out any medicine or any vaccine for this problem. లోకంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్, శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఈ వైరస్ కి మందు కనిపెట్టలేకపోతున్నారు. That is our weakness. అది మన యొక్క బలహీనత. Lord wanted to tell to the mankind, oh man, how small you are. You cannot even eradicate a small invisible virus. దేవుడు మనుషునికి ఒక విషయాన్ని స్పష్టం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ మనుషుడా, నీవెంత చిన్నవాడివి, ఎంత బలహీనుడివి, ఒక చిన్న వైరస్ని నీవు నిర్మూలన చేయలేవు. So today we are weak emotionally. ఈ దినాల్లో మనము మానసికంగా కూడా బలహీనతగా. When this virus is attacking us, ఈ వైరస్ మన మీద దాడి so చేస్తున్నప్పుడు many people are crying. చాలా మంది కేకలు So many వేస్తున్నారు. people are hopeless. చాలా మంది నిరీక్షణ లేకుండా So ఉంటున్నారు. many people are filled with fear. ఎంతో మంది భయంతో నిండి ఉన్నారు. 3 weeks back, 3 వారాల క్రిందట my brother in Vizag, మా అన్నగారు he is also విశాఖపట్నం, a God servant there in Gazuvaka. ఆయన విశాఖపట్నం దగ్గర గాజువాకలో He also got దేవుని this సేవకుడు. coronavirus. ఆయనకు కూడా కరోనా వైరస్ He వచ్చింది. also had a kidney problem. ఆయనకి ముందుగానే కిడ్నీ ప్రాబ్లం ఉండింది. So you are all afraid. సో కాబట్టి మేమందరం He is భయపడ్డాం. already a patient. ఆయన ఇప్పటికే ఆయనకి He is అనారోగ్యం already ఉంది. sick person. ఆయనకి ఇప్పటికే Now అనారోగ్యం this ఉంది. virus has come. ఇప్పుడు ఆ వైరస్ What సోకింది. will happen? ఇప్పుడు ఏమవుతుంది? So much we all know the word of God. మాకందరికీ దేవుని వాక్యం తెలుసు. కానీ వైరస్ ఇంట్లోకి వస్తే తెలుస్తుంది అసలు సంగతి కదా. So we are all feared with fear. కాబట్టి మేమందరం కూడా భయంతో నిండి ఉన్నాం. We were crying. మేమందరం My కేకలు sisters were crying. మా యొక్క అక్క చెల్లెలు వాళ్ళు ఏడుస్తున్నారు. We fasted and prayed. మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. What is Lord going to do? ప్రభువా, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అరే పోయి ఎవడో దరిద్రులకు రావాలి కానీ దేవుని సేవకులకు వస్తుంది ఈ సేవ. So all this coronavirus is very, it selects people very cleverly. ఈ వైరస్ కూడా చాలా తెలివిగా ప్రత్యేకంగా ఎన్నుకుంటుంది మనుషులు. We have so many wicked people, rowdies, thieves. It is not going to them. మంచి వాళ్ళ దగ్గరికి వస్తుంది. లోకంలో ఇంతమంది దుష్టులందరూ ఉంటే వాళ్ళకి రాకుండా పోయి దేవుని సేవ చేసే వాళ్ళకి రావడం. So when we see the list of people impacted with coronavirus, చూడండి, మీరు ఈ కరోనా వైరస్ సోకిన వాళ్ళందరి లిస్ట్ కనుక చూస్తే God servants, అక్కడ దేవుని సేవ, elders, పెద్దలు, pastors, మిషనరీ సేవ చేసేవాళ్ళు, పెద్దోళ్ళకి దగ్గరికే వస్తుంది. అది పెద్దోళ్ళని ఎంచుకుంటాం. So we were crying out for my brother. కాబట్టి మేమందరము మొరపెట్టి మా అన్న గురించి ప్రార్థన చేశాం. Emotionally we were so disturbed. కాబట్టి మేము మానసికంగా ఎంతో కలవరంతో Our faith is gone. మా విశ్వాసం ఎగిరిపోయింది. Promises are gone. వాగ్దానాలు ఎగిరిపోయాయి. Only crying. ఓన్లీ ఏడవడం మాత్రమే Oh మిగిలింది. Lord, help us. ఓ ప్రభువా, మాకు సహాయం By చేయండి. God's grace he is discharged from the hospital. దేవుని కృపను బట్టి ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి why I సహోదరులారా, am saying నేను this? ఎందుకు ఈ మాటలు When we go చెప్తున్నానంటే, through the storm, మనము తుఫాను లాంటి పరిస్థితుల్లో నుంచి we వెళ్ళినప్పుడు understand how weak we are. మనం ఎంత బలహీనులమో మనకు Physically అర్థమవుతుంది. we are weak. మనం భౌతికంగా బలహీనులం, Financially we are weak. మనము డబ్బు విషయంలో మనం Emotionally we బలహీనులం, are weak. మానసికంగా బలహీనులం, Spiritually we are so weak. ఆత్మీయంగా కూడా మనం బలహీనులం. In order to strengthen our faith, మన విశ్వాసాన్ని బలపరచడానికి sometimes Lord allows these storms in our life. దేవుడు ఇలాంటి తుఫాను లాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. Oh Lord wants you and me to be part of those miracles to glorify himself. మనం అలాంటి అద్భుతాల్లో మనము కూడా భాగంగా ఉండి దేవుని మహింపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. So the disciples went through this storm. ఈ శిష్యులు ఇలాంటి తుఫానులో నుంచి వెళ్ళినప్పుడు So because of their human will, వారి యొక్క స్వంత చిత్తాన్ని బట్టి వారు వెళ్ళాల్సి వచ్చింది. because of their weaknesses, వారి యొక్క బలహీనతలను బట్టి they వారు were వెళ్ళాల్సి so వచ్చింది. afraid. వారు ఎంతగానో భయపడ్డారు. At the same time, అదే సమయంలో we see God's divine characteristic manifested, revealed through this miracle. ఈ యొక్క అద్భుతం ద్వారా దేవుని మానవాతీతమైనటువంటి లక్షణాలు వారికి ప్రత్యక్షపరచబడ్డాయి. We saw in the worship time, God is a God of revelation. మనము ఆరాధన సమయంలో చూసాం కదా, మన దేవుడు ప్రత్యక్షత దయచేసేటువంటి దేవుడు. God is revealing his divine characteristics ఆయన here. యొక్క దైవ సంబంధమైనటువంటి గుణగణాలు ఇక్కడ ఆయన We ప్రత్యక్షపరుస్తున్నాడు. see the divine power and authority of God. దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి అధికారము బలాన్ని ఆయన Our చూపిస్తున్నాడు. God has authority over the winds and the waves and the nature. ఈ యొక్క సృష్టి మీద, అలల మీద, గాలి మీద ఆయన అధికారం కలిగిన వాడు మన దేవుడు. Nobody has such authority. అలాంటి అధికారం మరి ఇంకెవరికీ లేదు. The Lord said, all authority in heaven, on the earth is given unto me. పరలోకమందును భూమి మీదను సమస్త అధికారము నాకు ఇవ్వబడింది అని ప్రభువు He చెప్పాడు. is the one who created all the other authorities in this ఈ world. లోకంలో ఉన్నటువంటి ప్రతి అధికారమును
ఆయన చేత He నియమింపబడి is ఉన్నాయి. the ultimate and absolute authority. ఆయనే అన్నిటికీ పైగా ఉన్నటువంటి వాడు సర్వాధికారి He అని was telling to the disciples, ఆయన శిష్యులతో అంటున్నాడు, you cannot make me king. మీరు నన్ను రాజుగా I చేయలేరు. have the kingdom. నా- I have the authority and power. నేనే రాజ్యాన్ని కలిగి ఉన్నాను, నా దగ్గర అధికారం ఉంది. I have the authority over the nature. ఈ యొక్క సృష్టి మీద నాకు అధికారం ఉంది. Oh, my dear brothers and నా sisters, ప్రియ సోదరి when you go సోదరులారా, through storms, మనం ఈ తుఫాను లాంటి we పరిస్థితుల నుంచి వెళ్ళేటప్పుడు understand the power and authority of God. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం ఏంటో మనం గ్రహిస్తాం. God has authority over nature. ఈ యొక్క సృష్టి మీద దేవునికి అధికారం He ఉంది. has authority over all the flesh. ఈ మనుషులందరి మీద ఆయన అధికారం కలిగి John ఉన్నాడు. chapter 17 verse 2. యోహాను సువార్త 17వ అధ్యాయం. He was praying to the Father, you have given me authority over all the flesh. ఈ యొక్క సర్వ శరీర మనుషులందరి మీద మీరు నాకు అధికారం ఇచ్చాడని యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Mark chapter 1 verse 27. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ God has వచనం. given authority over the demons. ఆయన దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. 1 Corinthians chapter 15 verse 54. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ He has authority over death and grave. ఆయన మరణము మీద మరియు సమాధి మీద అధికారం కలిగినటువంటి Matthew chapter 9 verse 6. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ He వచనం. has authority to forgive sins. పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. John's Gospel chapter 10 verse 18. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ He వచనం. has authority to lay down his life and take it తన back. ప్రాణమును పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకొనుటకును అధికారం కలిగిన వాడు He యేసుక్రీస్తు is వారు. one that has absolute authority. ఆయన సమస్తము మీద అధికారం కలిగిన సర్వాధికారి. That God is your God, my God. ఆ దేవుడే నీ దేవుడు మరియు నా When you దేవుడు. go through storms, నీవు తుఫానులో when you నుంచి go through వెళ్ళినప్పుడు, discouragement, నీవు నిరుత్సాహ పరిస్థితుల నుంచి వెళ్ళినప్పుడు remember the power and authority of God. దేవుడు కలిగినటువంటి అధికారమును శక్తిని జ్ఞాపకం చేసుకో. Secondly, రెండవది, we see the divine knowledge of God. దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. He is omniscient God. ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు. So he knows all our condition. ఆయన మన పరిస్థితులను The ఎరిగినటువంటి వాడు. disciples started going towards the other shore. ఈ శిష్యులు అద్దరికి వెళ్ళటం వారు It ప్రారంభించినప్పుడు is the fourth watch. అది రాత్రి వేళ 4వ జాము. Lord was praying on the mountain, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. but he knows exactly where the disciples were. ఆయన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా శిష్యులు ఎక్కడున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరిగినటువంటి He వాడు. knows exactly in what condition they వారు were. ఖచ్చితంగా ఏ పరిస్థితిలో ఉన్నారో యేసుక్రీస్తు ఎరిగి Our ఉంటున్నాడు. God is omniscient God. మన దేవుడు సర్వ జ్ఞాని అయిన వాడు. How did he know? ఆయనకి ఏ విధంగా Because తెలుసు? he is God. ఆయన దేవుడు కాబట్టి. So these days ఈ దినాల్లో we have live location sharing. మనకి లైవ్ లొకేషన్ అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో నా లొకేషన్ ని షేర్ చేస్తే if- వేరే వాళ్ళు చూడొచ్చు. If you have Google Maps, మీ దగ్గర గూగుల్ మ్యాప్ you ఉంటే start going in the car, మీరు కారులో you share your live location to them. లొకేషన్ ని వారికి షేర్ చేస్తే We can trace where you are. వారు ఎక్కడ ఉన్నారో మనం ఖచ్చితంగా మనం ట్రాక్ చేయొచ్చు. But in those days there is no GPS, no Google Maps, ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్లు, మొబైల్, no జీపీఎస్, live location sharing, లైవ్ లొకేషన్ లేదు. because the Lord is all knowledgeable God. అయినప్పటికీ కూడా మన దేవుడు సర్వజ్ఞాని అయిన He దేవుడు. knows exactly where they are, వారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఆయనకి తెలుసు. what conditions they are, ఎలాంటి పరిస్థితుల్లో వారు what ఉన్నారు, emotions they were going through. ఎలాంటి మానసిక ఒత్తిడిలో వారు ఉన్నారో యేసుక్రీస్తు My dear వారికి brothers తెలుసు. and sisters, నా ప్రియ సోదరి when you సోదరులారా, go through storms, మనం తుఫానులో నుంచి వెళ్ళినాం. remember the Lord knows all about you. నీ గురించి సమస్తము ప్రభు ఎరిగి ఉన్నాడని He knows your జ్ఞాపకం problems. తెచ్చుకో. నీ సమస్యలు ఆయనకి He తెలుసు. knows your losses, నీ యొక్క నష్టం ఆయనకి He తెలుసు. knows your నీ difficulties, కష్టం ఆయనకి He తెలుసు. knows your నీ disappointments, యొక్క నిరుత్సాహ and పరిస్థితి He is ఆయనకి there తెలుసు. to help you. ఆయన నీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నాడు. Many times when we go through storms, చాలా సార్లు మీరు తుఫాన్లో నుంచి you వెళ్ళినప్పుడు know what we say? మనం ఏమంటాం తెలుసా? God does not know the problem. నా సమస్య ఏంటో Oh, దేవుడు how తెలియదు. painful it is. ఇది ఎంత కష్టమో, How discouraging it ఎంత is. నిరుత్సాహ How పరిస్థితో, disappointing it is. ఎంత నిస్పృహ, Oh, how fearful it is. ఎంతో భయముతో నిండి ఉన్నాను. Oh, I am fearful. I am totally devastated. నేను ఎంతో పూర్తిగా చిన్న భిన్నమైపోయాను. Oh, my dear brothers and నా sisters, ప్రియ సోదరి God సోదరులారా, knows everything about you. దేవుడు నీ గురించి సమస్తము He ఎరిగి ఉన్నాడు. counts the number of your hairs. ఆయన నీ తల వెంట్రుకలను లెక్కించి That's ఉన్నాడు. why Psalm 139 David says, అందుకే 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, Lord, you know my raising up, my laying down. ప్రభువా నేను లేచుట నీకు తెలుసు, నేను కూర్చుండుట Even నీకు if I తెలుసు. go to the far ends of the earth, you are there. నేను భూమి అంతములకు వెళ్ళినను నీవు అక్కడ ఉన్నావు. Our God is all knowing God, divine knowledge of the మన God. దేవుడు సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్త పరిస్థితులను ఎరిగినటువంటి వాడు. Thirdly, we మూడవదిగా see the divine love and compassionate of God. దేవుని యొక్క
ఆ ప్రేమ, ఆయన కనికరాన్ని మనం When గుర్తించాలి. they were struggling, వారు కష్టంలో he ఉన్నప్పుడు walked on water. ఆయన నీళ్ళ మీద నడిచి He వెళ్ళాడు. came to them ఆయన వారి దగ్గరికి వచ్చాడు. and he showed love to them. వారికి ప్రేమ And he చూపించాడు. delivered them వారిని ఆ పరిస్థితులను from all విడిపించాడు. their difficulties, వారి కష్టములన్నిటిలో from all their విడిపించాడు. storms. వారి యొక్క తుఫాన్లన్నిటిలో నుంచి And he విడిపించాడు. saw Peter పేతురుని చూశాడు. and he was sinking, పేతురు మునిగిపోతూ ఉన్నాడు. and other people are still struggling. ఇంకా మిగిలిన వారు కష్టపడుతూ ఉన్నారు. This man said, I will walk by faith, but he was sinking. ఈయన అన్నాడు, నాకు విశ్వాసం ఉంది, నేను నడిచి వస్తానన్నాడు, కానీ మునిగిపోతా ఉన్నాడు. See the love of God. దేవుని ప్రేమను చూడండి. The Lord delivered them, దేవుడు వారిని విడిపించాడు. calmed down the storm, ప్రభు తుఫాన్ని నిమ్మలం చేశాడు. stilled the waters. ఆ యొక్క నీళ్లను ఆయన నిమ్మలపరిచాడు. Safe sailing is not guaranteed, but safe landing is guaranteed in Jesus Christ. అంటే యేసు క్రీస్తు ప్రభు వారిలో మన ప్రయాణం అంతయు కూడా ఒడుదుడుకులు లేకుండా ఉంటుంది అని ఎవరు చెప్పలేరు, కానీ గమ్యాన్ని మాత్రం సురక్షితంగా చేరతామనేటువంటి గ్యారంటీ ఉంది. So when we go through storms, కాబట్టి మన తుఫాన్లో నుంచి వెళ్ళినప్పుడు remember the love of God, దేవుని ప్రేమను జ్ఞాపకం the చేసుకోవాలి. agape love of God, దేవుని యొక్క అగాపే the ప్రేమను unconditional జ్ఞాపకం love of God, చేసుకోవాలి. దేవుని ఏ the బేషరతుగా limitless love of God, హద్దులు లేనటువంటి the ప్రేమను everlasting జ్ఞాపకం love of God. నిత్యం ఉండేటువంటి ప్రేమను జ్ఞాపకం Never చేసుకోవాలి. be fearful. ఎప్పుడు భయపడాల్సిన The Lord అవసరం is లేదు. saying, ప్రభు అంటున్నాడు, fear not, భయపడకము, I am there to save you. నిన్ను రక్షించుటకు నేను I నీకు am there to అందుబాటులో deliver you. నేను నిన్ను రక్షిస్తాను. You will not be drowned in this ఈ storm. యొక్క తుఫానులో నీవు మునిగిపోవు. You will be transformed. You will be matured in these storms. ఈ యొక్క తుఫానుల ద్వారా నీవు రూపాంతరపరచబడి పరిపక్వతలోనికి తీసుకురాబడతావు. Fourthly, we నాలుగవదిగా see the divine protection of God. దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి సంరక్షణ. Oh, how wonderfully Lord protected them. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు వారిని కాపాడాడు. Psalm 91 చూడండి కీర్తన 91 beautifully describes the protection of the Lord. దేవుడు మనకిచ్చేటువంటి సంరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ Psalm 91 చెప్పబడింది. 91వ verse కీర్తన 1. మొదటి He వచనం. who dwells in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. No, because he says, He is my refuge and my fortress. ఆయన నా ఆశ్రయము, నా కోట అని చెప్తున్నాడు కాబట్టి Verse 5. 5వ You వచనంలో shall not be afraid of the terror by night, రాత్రి వేళ కలుగు భయమునకైనా, nor by the arrow that flies by day, పగటి వేళ ఎగురు బాణమునకైనా, nor the pestilence that walks in darkness, చీకటిలో సంచరించు nor తెగులుకైనా, the destruction that lays waste at noonday. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను 1,000 may fall at your side, నీవు భయపడకుందువు, నీ ప్రక్కన 1000 మంది and పడినను, 10,000 at your right నీ side, కుడి ప్రక్కన 10,000 మంది but పడినను, it shall not come near you. అపాయము నీ యొద్దకు రాదు. Oh, my dear brothers and sisters, నా ప్రియ సోదరి the Lord is సోదరులారా, the one who protects us మనల్ని సంరక్షించేవాడు మన దేవుడు. from our terrors, మన యొక్క భయముల్లో, from our fears, మన యొక్క భీతుల్లో, from our pestilences, ఆ యొక్క తెగుల్లో, from the distractions. ఆ నాశనంలో The Lord is going to deliver us. దేవుడు మనల్ని విడిపిస్తాడు. Do not worry about the virus. వైరస్ గురించి మీరు Do not worry చింతపడవద్దు. about the future. భవిష్యత్తు గురించి Do not చింతపడవద్దు. worry about the economic crisis. ఈ యొక్క డబ్బు విషయమై ఎకనామిక్ క్రైసిస్ ఏమవుతుందో Because the Lord is the చింతపడవద్దు. one who protects us. మనల్ని సంరక్షించేవాడు మన దేవుడు. And fifthly, ఐదవదిగా we see the divine presence of the Lord. దేవ సంబంధమైన సన్నిధి. Oh, what a wonderful God we have. చూడండి ఎలాంటి He అద్భుతమైన is దేవుడు. omnipresent God. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి When దేవుడు. you go through storms, నీవు తుఫాన్లో నుంచి వెళ్ళినప్పుడు He walks with you. ఆయన నీతో నడుస్తాడు. In this world, ఈ లోకంలో when we have tsunamis, సునామీ వచ్చినప్పుడు so the weather department, ఈ వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు so they will make an announcement in radio and TV. వారు రేడియోలో టీవీలో ప్రకటన చేస్తారు. The storm is coming. తుఫాన్ Take రాబోతుంది, care of yourself. మీ గురించి జాగ్రత్తగా ఉండండి, Don't go outside. బయటికి వెళ్ళకండి, Don't go to beaches. బీచ్ లోకి వెళ్ళొద్దు, Keep yourself safe. జాగ్రత్తగా సురక్షితమైన స్థలాల్లో ఉండండి. They will sit in nice AC rooms and make announcements. వారు ఏసీ రూమ్ లో కూర్చొని ఈ ప్రకటనలు చేస్తా They ఉంటారు. will not walk with us. వారు మన దగ్గరకు కూడా రారు. They will not come to us. వారు మనకు సమీపంగా రారు. Look at our God. అయితే మన దేవుని గురించి When you go ఆలోచించండి. through storms, మీరు తుఫాన్లో నుంచి He will వెళ్ళినప్పుడు walk with us. ఆయన మనతో నడుస్తారు. Isaiah చూడండి యెషయా chapter 43. 43వ అధ్యాయం. Isaiah chapter 43, యెషయా 43 verse 2. రెండవ వచనం. Isaiah chapter 43, యెషయా 43 రెండవ వచనం. verse 2. When you pass through the waters, I will be with you. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై When you through the waters, they shall not overflow you. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద When you పొర్లిపోవు. walk through the fire, you shall not be burned, నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు, nor shall the flame scorch you. జ్వాలలు నిన్ను కాల్చవు. Because the God walks with us. ఎందుకంటే దేవుడు మనతో కూడా He నడుస్తాడు. said, Lo, I will be with you forever till the end of the age. ఇదిగో యుగాంతము వరకు నేను మీతో కూడా
సదాకాలం మీతో కూడా Till ఉన్నాను. we meet him in eternity, the Lord walks with us. నిత్యత్వంలో మనం ప్రభువుని కలుసుకునేంత మట్టుకు ప్రభు మనతో కూడా నడుస్తాడు. When you go through storms, మనం తుఫానులో నుంచి వెళ్ళినప్పుడు you come much closer to him. నీవు దేవునికి ఇంకా సమీపంగా Oh, వస్తావు. my dear brothers and నా sisters, ప్రియ సోదరి సోదరులారా, today, ఈ దినాన if you are fearful, నీవు భయంతో ఉంటే, if you are struggling, నీవు కష్టపడుతూ if you are ఉంటే, disappointed, నీవు నిరుత్సాహంలో ఉంటే come to Lord Jesus ప్రభు Christ. అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. Remember his divine authority. ఆయనకి దైవ సంబంధమైన అధికారం కలిగినటువంటి వాడు. Remember his divine knowledge. ఆయన యొక్క సర్వ జ్ఞానమును మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember his divine love, ఆయన యొక్క దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. divine protection, ఆయన ఇచ్చేటువంటి సంరక్షణను and జ్ఞాపకం divine చేసుకోండి. presence. ఆయన సన్నిధి మీరు జ్ఞాపకం చేసుకోండి. Come out with faith. కాబట్టి విశ్వాసముతో ఆయన Put దగ్గరికి your trust in him. మీ యొక్క నమ్మకాన్ని ఆయన మీద The ఉంచండి. Lord will deliver you. ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు. Oh, my dear brothers and నా sisters, ప్రియ సోదరి when the సోదరులారా, disciples were going through this ఈ time, విధముగా శిష్యులు ఆ తుఫానులో నుంచి వెళ్తూ what ఉన్నప్పుడు they were doing, వారు ఏం చేస్తున్నది వ్యక్తి పేతురు. don't discount Peter. పేతురు అంటే మీరేదో చులకనగా చూడొద్దు. తక్కువగా అంచనా He వేయకండి. is the only one who walked on water other than Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి తరువాత నేల మీద నడిచిన ఏకైక వ్యక్తి పేతురు. We should walk by faith, not by sight. కాబట్టి మనము దృష్టితో కాకుండా వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడిచే Here వారంగా among ఉండాలి. these 12 people, we see two groups. ఇక్కడ ఈ 12 మంది శిష్యుల్ని గనక మనం 2 భాగాలుగా విభజిస్తే Those who are crying out, ఒక గుంపు కేకలు వేసేవారు, and the other group walking. ఇంకొక గుంపు నడిచేవారు. అరిచే గుంపు, నడిచే గుంపు. ఏ గుంపులో మీరున్నారో మీరే చూసుకోండి. విచ్ గ్రూప్ డూ యూ బిలాంగ్? ఏ గుంపుకి మీరు చెందిన వారు ఉన్నారో? అరిచే గుంపులో ఉన్నారా? అరిచే గుంపులో ఉన్నారా? నడిచే గుంపులో ఉన్నారా? నడిచే గుంపులో ఉన్నారు. టుడే 11 out of 12 ఆర్ ఇన్ ద అరిచే గుంపు. ఇప్పుడు 12 మందిలో 11 మంది అరిచే గుంపు. ఓన్లీ 1%. కేవలం ఆ గుంపులో ఒకే Big ఒక faith, చిన్న little విశ్వాసం, faith. కొద్దిపాటి విశ్వాసం. He came in the group people who walk by faith. విశ్వాసంతో నడిచేటువంటి గుంపులో ప్రవేశించాడు. Lord is calling you and me today. ప్రభు ఇది నిన్ను నన్ను పిలుస్తూ Enough ఉన్నాడు. you have cried for 8 months. మీరు 8 నెలలు అరిశారు చాలు. The virus is coming. వైరస్ వస్తుంది. Oh, to neighbor has got. మా పక్కింటి My వాడికి friend వచ్చింది, has got. మా స్నేహితుడికి My వచ్చింది, boss has got. మా పై అధికారికి Oh, crying out for everything. కాబట్టి ఈ అన్నిటి విషయంలో కేకలు వేశారు. Stopped our ministry. మన యొక్క పరిచయం Many people ఆపేశాం. stopped their jobs. చాలా మంది ఉద్యోగం పోవడం Many people are ఆపేశారు. disappointed. చాలా మంది నిరుత్సాహంలోకి We are వెళ్ళిపోయారు. not able to shake hands together. ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ We are not able to meet friends together. ఒకరిని ఒకరు We are కలవడం not able to ఆపేశారు. share gospel together. సువార్తను కలిసి Their life has come to stand still. సువార్త చేయడం మొత్తం జీవితం అంతా ఓన్లీ స్తంభించిపోయింది. ఒకటే పని చేస్తున్నాం, ఒకటే పని, అరుస్తున్నాం. అరిచే పని. అరిచే అమ్మో వచ్చేస్తుంది, వస్తా ఉంది. ఇదిగో భూతం, ఇదిగో వైరస్, వచ్చేస్తుంది. ఎనఫ్. We tried for 8 months. కాబట్టి ఇంకా అరిచిన అరుపులు 8 నెలలు చాలు. Come out. బయటికి రండి. Throw your boat out. Step in faith. కాబట్టి విశ్వాసంతో ముందుకు అడుగులు వేయండి. When you walk by faith, ఈ విధంగా విశ్వాసంతో మనం నడిచినప్పుడు even if you sink, ఒకవేళ మీరు మునిగిపోయినా the Lord will raise you. ప్రభు మిమ్మల్ని పట్టుకొని లేవనెత్తాడు. That is the walking by faith. కాబట్టి అట్లీస్ట్ కనీసం విశ్వాసంతో నడవడం ప్రారంభిద్దాం. May the Lord give us grace today. ఆ విధంగా చేయనట్లుగా ప్రభు తన కృపను మనకి May ఇచ్చును the గాక. Lord give us that little faith అలాంటి కొద్దిపాటి విశ్వాసాన్ని ప్రభు మనకి ఇచ్చును గాక. to walk on water, ఆ విధముగా నీళ్ల మీద నడుచుదుము to గాక. share the gospel, సువార్త ప్రకటించుదుము గాక. to experience the miracle of God. దేవుని యొక్క అద్భుతాలు అనుభవించుదుము గాక. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, today ఈ దినాన the most impacted institution in the world because of the coronavirus is church. ఈ యొక్క కరోనా వైరస్ని బట్టి అతి తీవ్రంగా నష్టపోయినటువంటి సంస్థ ఏంటి అంటే సంఘం. The businesses have started back. మరలా వ్యాపారాలు ప్రారంభించబడ్డాయి. Educationals have started back. విద్యాపరమైన సంస్థలు ప్రారంభించబడ్డాయి. Agriculture started back. వ్యవసాయం ప్రారంభమైంది. Tomorrow metro service is starting back. రేపు ఎల్లుండిలో మెట్రో కూడా స్టార్ట్ అవుతుందంట. Flights are started back. విమానాలు Everything is ప్రారంభించబడ్డాయి. started. అన్ని ప్రారంభమయ్యాయి. Most of the churches are closed. అయితే ఈ సంఘాల్లో చాలా ఎక్కువ భాగం ఇంకా మూతబడి ఉన్నాయి. We stopped everything. మనం అంతా మూసివేసాం. Stopped gospel meetings. సువార్త కూడికలు ఆగిపోయాయి. Stopped youth meetings. యూత్ మీటింగ్లు ఆగిపోయాయి. Stopped cottage meetings. కాటేజ్ మీటింగ్ గృహ కూడికలు ఆగిపోయాయి. 6 months we wasted. 6 నెలలు వేస్ట్ అయిపోయాయి. 6 నెలలు అరుచుకుంటూ ఉన్నాం. చాలు. Enough. Let us step out in faith. కాబట్టి ఇంకా మనం విశ్వాసంతో ముందుకు అడుగులు వేద్దాం. నడిచే గుంపులోకి వద్దాం. నడిచే గుంపులకు వద్దాం. When you step out in faith, ఈ విధముగా మనము
విశ్వాసంతో అడుగులు you will వేసినప్పుడు experience the love of God. దేవుని ప్రేమను You అనుభవిస్తాం, experience the presence of God. దేవుని సన్నిధిని You అనుభవిస్తాం, experience the protection of God. దేవుని యొక్క సంరక్షణ Experience అనుభవిస్తాం, the power of God. దేవుని యొక్క శక్తిని అనుభవిస్తాం. Oh, what a wonderful experience it is to walk on water. కాబట్టి నీళ్ల మీద నడిచేటువంటి అనుభవం Do, ఎంత do ఆశ్చర్యం. not operate your life with fear, operate your life with faith. కాబట్టి మీ యొక్క జీవితాన్ని భయముతో కాకుండా విశ్వాసముతో కొనసాగిద్దాం. Today, let us make a commitment. కాబట్టి ఇది నేను ఒక తీర్మానం చేసుకుంటాను. Lord, help me to stop crying out. Help me to come out, walk with faith. ప్రభువా, కేవలం ఇక భయముతో అరిచేవారంగా ఉండకుండా విశ్వాసంతో ముందుకు అడుగులు వేయటానికి సహాయం చేయండి. Oh, I have not able to do anything last 6 months. గడిచిన 6 నెలల్లో నేను ఏ పని Not able చేయలేకపోయాను, to share gospel. సువార్త చెప్పలేకపోయాను, Not able to take care of Sunday school. సండే స్కూల్ పరిచర్యలో Not పాల్పొందలేకపోయాను, able to visit people. ఇతరులని విజిట్ చేయలేకపోయాం, I was not able to do many things. అనేకమైనటువంటి పరిచర్య చేయలేకపోయాం. Lord, give me opportunities ప్రభువా, మరలా నాకు తిరిగి to అవకాశం share ఇవ్వండి. gospel, సువార్త to ప్రకటించడానికి, preach the gospel, సువార్త to share my testimony, సాక్ష్యం to పంచుకోవడానికి, experience you closely, మిమ్మల్ని దగ్గరగా అనుభవించడానికి, to prepare for thy coming, మీ యొక్క రాకడ కొరకై సిద్ధపడటానికి, and prepare many others for thy coming. ఇంకా ఇతరులను కూడా మీ రాకడ కొరకు సిద్ధపరచడానికి. If you have not done anything 6 months, ఒకవేళ గడిచిన 6 నెలల్లో మీరు ఏమీ చేయకుండా we are ఉంటే in the group of people crying out. మనం అరిచే గుంపులో ఉన్నట్టు Lord is calling you. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. Step out in faith, విశ్వాసంతో అడుగు little వేయండి. faith. కొద్దిపాటి విశ్వాసం కావచ్చు, The Lord will do miracles in your life. దేవుడు ఆ కొద్దిపాటి విశ్వాసం ద్వారా మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.